ఆంటీ టీవీ ఆన్ చేసి దిగులుగా వెంకీ సైడ్ చూస్తా ఉన్నారు. మాయ్ ఏం లేదు నాయనా, ఇదిగో వెంకీ చూడు. అవునా అవునా ఆంటీ? అయిపోయింది అనుకున్నాం, 4 రోజుల కింద అయిపోయింది అనుకునేసి ఏం తినడం వల్ల ఒలిదిలి కూడా పడిపోయింది, పొట్ట మరీ లావైపోయింది. ఆ అమ్మాయిని ఇట్లా కాదని చెప్పేసి మళ్ళీ డాక్టర్ కాడికే దేశాభినాన్ని కాడికి, సార్ ఏం పని చేయలేదు సార్, మందులు చూడండి ఎట్ట అయిపోయిందంటే, మీరు నిన్ననే తెచ్చేస్తున్నాం కూడా దానిని. పాప ఆ డాక్టరు మళ్ళీ మందులు రాసిచ్చి స్కానింగ్ తీసుకురమ్మన్నాడా. ఆ రోజు పొద్దుపోయింది మేము పోయేసరికి, అంటే 6 గంటలకు పోయినా ఆయన వచ్చి చూసేసరికి 8 అట్ట అయిపోయింది. సరే ఇక స్కానింగ్ రేపు పొద్దున తీపించుకొని రేపు రమ్మని చెప్పాడు. సరే అని చెప్పి స్కానింగ్ తీపించుకొని పక్క రోజు పోతే మన ఒంట్లో ఉండే నీరంతా తీసేసాను. నీరంటది అంతా తీసేశారు. నిన్ననే నీరు తీసింది, మొన్న కదా స్కానింగ్ తీపించావా, అంతకు ముందు రోజు కదా పోయాము ఆసుపత్రికి. అందుకని చెప్పేసి నీరంతా తీసేసేసాడు. పక్కదైపోయిందమ్మాయ. చాలా మనిషిని కనపడితే తోక ఆడిస్తానే ఉండేది పాపం. పండు కూర ఉంది, తినడానికి ఏం భయలేదు. అది మటుకు హ్యాపీగా ఉందమ్మాయ. దిగులు పడిపోయి చూడమ్మాయ అంటే మా బంగారు బిడ్డ అమ్మాయ బాగుంది, ప్రాణానికి ఏం భయం లేదంట. ఈరోజు మళ్ళీ స్కానింగ్ తీపించుకోవచ్చు. స్కానింగ్ తీపించుకొని వస్తే లెటర్ ఉందంట కడుపులో. అందుకని చెప్పేసి ఇప్పుడు ఆటో దాటిపోయిన దాంట్లో ఆటో తీసుకొని వస్తే తీసుకుపోయి ఆ కడుపులోని క్లీన్ చేసేసిస్తే ఇంకా ఇంట్లో పెట్టుకొని మృదువైన తిండి పెడతా. ఎట్టో సాక్కుంటే మన కళ్ళ ముందు ఉంటుంది అమ్మాయి. నేను చెప్పాను కదా మాట్లాడతాం వల్ల బతకదిద్దాను, బతికిపోయింది మా బంగారు బిడ్డకి బాగుంది. అందుకని ఒక కోలుకునేదాకా వారానికి ఒక వీడియోలో 2 వీడియోలో పెట్టుకుంటుంటాం అమ్మ. అది మనకు సరదా కోసం చేసుకుంటున్నాం. బిడ్డ మటుకు మనకు అవసరం. నాకు ఎంత తోడమ్మాయి, అవునండి, ఎంత దిగులో నీకు తెలియదు. చూడు రోజు ఇన్ని గుడ్డలు రోజు కాల్సింది. అవును, రోజు 18 కాలేసేది, సాయంకాలం మంట వేసారు పెట్టేది. ఇప్పుడు కూడా తడిసిపోయింది. ఇప్పుడు ఎట్ట ఆసుపత్రి తీసాం ఒకటి మళ్ళీ కొత్తది వేసుకొని కింద ఒకటే వేసుకొని తీసుకొని పోతాం. అది నా మాట నిలబెట్టింది, బతికేసింది, బతికిపోయింది. బతుకుతే అన్నారు కాబట్టి బతికేసింది. అందుకని ఆ డాక్టర్ బంగారు మంచి డాక్టర్. ఆ డాక్టర్ పేరు కూడా నాకు తెలియదు. ఎందుకంటే మా ఆయనతో పడితే తలకాయ ఉంచుకోరు ఉంటాయి, ఏమీ గమనీను. మా ఆయనే మాట్లాడాలా, మా ఆయన పెత్తము. అందుకని చెప్పి నేను ఏం మాట్లాడను, గబ్బుగా ఉంటుంటా. అందుకని డాక్టర్ పేరు కూడా నాకు తెలియదు. మా ఇంటికి బాగా అయిపోయినాక ఒకసారి డాక్టర్ పేరు కూడా చెప్తాను, ఆయన ఎక్కడ ఉండేది కూడా చెప్తాను. మంచి డాక్టర్ బంగారు, సరేనా? మా మామ కూడా మళ్ళీ మెచ్చుకున్నాడు, డాక్టరు దేవుడితో సమానం అని. మా మామ కూడా అభిమానం కలిగింది. అందుకని మా వీకి కూడా ఆనందంగా ఉంది. పాలు తాగింది నిన్న, ఈరోజు పెడితే సూపు కాసిపోసావు అంటే ముక్కలు గిక్కలు ఎముకలు ఏం తాగాలి వల్ల. అందుకని సూపులే. అందుకని మా వీకి మటుకు బాగుంది. నేను చెప్పాను, దేవుడిని అడిగేశాను, వెక్కి బాగా అవుతుందని మనసు కనిపించింది. నేను ఒకసారి మేము ఈ ఏరియాకి వచ్చి 10 ఏళ్ళు అయిపోయింది. 1 సంవత్సరంలో అక్కడ ఇంట్లో ఉన్నాము, ఇక్కడికి వచ్చి 9 ఏళ్ళు అయిపోయింది. 10 ఏళ్ళు పూర్తి అయిపోయింది. ఇటుక రాబోయే ముందు ఒక 6 నెలల కిందట 8 నెలల కిందట జరిగిందనమాట. మా ఇల్లు కల్లోళ్ళు మిద్ది మీద ఉంటారు, మేము కింద ఉంటాం. చుట్టుపక్కల ఆడవాళ్ళు మెట్ల మీద నుంచో పారి గొడకాడ నుంచో నిలుచుకున్నటువంటి ఇటువంటి మాట్లాడుతుంటారు. ఇల్లు కల్లామి వాళ్ళ కోడలు చిరొక బిడ్డను తీసుకొని కిందకు వచ్చారు. అంటే కోడలు ఎంత పిల్ల ఉంది, సంఖ బిడ్డ ఉండాలి. వాళ్ళు బజారు అన్నాలు తినేసాక నేను 2:30, 2:45 కిందకు వస్తారు. మేము కింద ఉండేది. వచ్చి బయట కూర్చున్నాను, వాళ్ళు వచ్చి చుట్టూ కూర్చున్నారు. వాళ్ళ మీద 2 అమ్మలక్కలు ఇటు పక్క నిల్చుకొని అంతా 4-5 నిల్చుకొని మాట్లాడుకుంటూ ఉండాలి. మేము మటు కూర్చోని స్థిమితంగా ఇటు పిల్లకాయలు పాత్ర పడుకుంటా అత్తాగోడల్లా. నేను వాళ్ళ దోస్త గమ్ముగా కూర్చోనుండే మాట్లాడుకుంటూ ఉన్నాం. వ్యవహారాలు జరుగుతూ ఉన్నాయి అన్నమాట. ఇంతలోకి ఉండేటువంటి గాలులు, ఈదురు గాలులు. అది గాలులు అంటే గాలులు కాదు, నల్లగా మబ్బు వచ్చేసింది. ఉత్తరాది నుంచి వచ్చేసింది మబ్బు. అటు నుంచి నల్లగా వచ్చిందంటే కుండపోత వర్షం కురుస్తుంది అనమాట. ఒక అరగంట సేపు ఈదురు గాలులు, అరటి చెట్లు కూడా పడిపోతాయి చుట్టుపక్కల పల్లెటూళ్ళల్లో. అట్టటి వాన వస్తుంది అనమాట. సంవత్సరానికి ఒకసారి 2 సార్లు అట్ట మనకు ఉత్తరాది నుంచి వస్తుంటుంది మబ్బు. అయితే ఆ రోజు కూడా అట్లే వచ్చేసింది. 3 అయిపోతుంది. వీళ్ళేమో 2:30 దిగేశారు, మాట్లాడుతున్నాం, మర్చిపోయినారు వీళ్ళు కూడా. అది భయంకరంగా వచ్చేసి గాలు ఎత్తేస్తూ ఉంది. ఇల్లు కల్లా ఉండి కోడలే పోయి వాళ్ళ మిద్దె పైన మళ్ళీ మిద్దె ఉంటుంది కదా, వాళ్ళు ఉండే ఇంటి మీద మిద్దె మీదకి పోయి గుడ్లారేసుకొని తీసేసే పొమ్మ వాన వచ్చేటట్టుందని.
నేను కూడా వేసున్నాను కదా సందులో పుడుక్కి గోడ కంపెనీగా వేసుంట నా ఆరాలంటే ఇంకా చాలా టైం పట్టద్ది ఎండ తక్కువ తగ్గద్ది అనమాట. అందుకని చెప్పేసి నేను వాన రాదులే పోబాకమ్మాయి అని అన్న. వాన వస్తుంది తడిసిపోతాయి అమ్మాయి అసలు పోయేసరికి సగం తడిసిపోతాయి దుప్పట్లు అన్నీ చాలా ఉతుకున్నావు ఈరోజు అని అన్నది. అంటే వాళ్ళు ఉతికి ఆరేసరికి 12 అయిపోద్ది. తర్వాత వచ్చి వాళ్ళు అన్నాలు తిని అన్నీ సర్దుకొని ఆడబెట్టుకొని కిందకి దిగి వచ్చేసరికి అయిపోయింది. నేను పాని అమ్మాయి లేచిపోతే చేయి గట్టిగా పట్టుకుంటా రాదు పోబాక అమ్మాయి కూర్చో అమ్మాయి మాట్లాడుకుంటున్నారు అప్పుడు సరదాగా అనేసరికి వదులు అమ్మాయిని పోని అన్నది వాళ్ళంతా. సరే వాళ్ళంతా కోపం వచ్చినట్టు అనుకుంటే బిడ్డను తీసుకుని అమ్మాయి ఇంటి మీదకి వెళ్ళిపోయింది. వాళ్ళ మామగారి చేతికి ఇచ్చి పోయి గొడవలు తీసుకునేదానికి బిడ్డను తీసుకొని వెళ్ళిపోయింది. ఇంక చిన్నపిల్లని పెద్ద మనవరాన్ని పెట్టుకొని కూర్చొని ఉంది. ఆమె మటుకు నా మీద కోపం వచ్చే ఉంది. అంటే మబ్బున అలా వచ్చేసింది, కురిసే పోతుంది, గాలి దుమ్మెత్తి పోస్తూ ఉంది. ఆమె ఇంట్లోకి వీళ్ళు కూడా మేము కూడా పోతాము మాకు వాకిట్లో పలుచు గుడ్డలన్నీ వేసి ఉన్నాము తీసుకోవాలని చెప్పేసి ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోయినారు. ఈ మటుకు కూర్చొనే ఉంది. నేను మటుకు కూర్చొని కాడి కథలనే వాళ్ళు వీధి మీద పోయి వాళ్ళ కోడలు ఆరం దుప్పట్లు అన్నీ సొట్ట చుట్టేసి ఆమెను అన్నీ తీసుకొని పాప 2 సార్లుగా మిది దిగి వచ్చి వేసేసిందంట. ఇంకా వాళ్ళ కోడలు వచ్చి కిందకు వస్తుందేమో వద్దులేమ్మా రాబాకలే మేమే వచ్చేస్తాం రాబోతుందని అంటుంది. నేనేమో వాళ్ళ కోడలికి చెప్పా వాన రాదు చినుకు కూడా పడదు పోబాక అని. ఆ అమ్మాయి ఇలా వెళ్ళిపోయింది. వీళ్ళంతా కూర్చొనే ఉంది. అమ్మలక్కలంతా గుడ్డలు తీసుకొచ్చి ఇళ్ళల్లో వేసుకొని అందరూ మళ్ళీ వ్యవహారాలు చేయడానికి వచ్చారు. వాళ్ళ కోడలు కూడా దిగి వచ్చింది బిడ్డను తీసుకొని. మబ్బంతా మాయమైపోయింది, ఎండగాసేసింది. వాళ్ళ అత్త పడుకుని కడుపులో పడుకు బాగా తిట్టుకుంది. ఇంత వాన రాబోతా ఉంటే ఈ మనిషిని ఎవరు పోవాలా అని ఆడవాళ్ళంతా నన్ను చూసి ముసిముసిగా నవ్వుకొని ఏతాలు చేసుకొని ఉంటారు. వాన మట్టుకు రాలేదంటో. ఇలా ఇంకో సంఘటన ఉంది వాళ్ళకి సంబంధించి. వాళ్ళు అప్పుడు నన్ను ఆకాశానికి ఎత్తేసారు. చెప్తా మళ్ళీ చెప్తాయి. ఎందుకంటే మళ్ళీ ప్రోగ్రామ్ తీసినప్పుడు అండి మా బిడ్డకి హాస్పిటల్ తీసుకోవాలి ఆర్డర్ వచ్చే టైం అయింది. మా ఆయన వచ్చేసరికి ఏ వెరగనట్టుండాలి. హ్యాపీ అండి.